నువ్వు గడ్డమట్ట సవరిస్తుంటే దేశం దద్దరిల్లే, నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమి బద్దలయ్యే. పుష్ప పుష్ప అంటూ ఇప్పుడు దేశం మొత్తం దద్దరిల్లిపోతుంది. ఉత్తరాది దక్షిణాది అనే కాదు, ఖండాంతరాల్లోనూ ఆ క్రేజ్తో రికార్డులు బద్దలైపోతున్నాయి. బాక్సాఫీస్ ని తన బంగారు సింహాసనంలో మార్చుకుని రూల్ చేయడానికి సిద్ధమైపోయాడు పుష్పరాజ్. ఇక తగ్గేదలే, అసలు తగ్గేదలే పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని నిరూపించేందుకు రెడీ అయ్యాడు. నువ్వు గడ్డమట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే, నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమి బద్దలయ్యే. పుష్ప పుష్ప అంటూ ఇప్పుడు దేశం మొత్తం దద్దరిల్లిపోతుంది. ఉత్తరాది దక్షిణాది అనే కాదు, ఖండాంతరాల్లోనూ ఆ క్రేజ్తో రికార్డులు బద్దలైపోతున్నాయి. బాక్సాఫీస్ ని తన బంగారు సింహాసనంలో మార్చుకుని రూల్ చేయడానికి సిద్ధమైపోయాడు పుష్పరాజ్. ఇక తగ్గేదలే, అస్సలు తగ్గేదలే పుష్ప అంటూ ఫైర్ కాదు ఫైల్ ఫైర్ అని నిరూపించేందుకు రెడీ అయ్యారు. ఇక థియేటర్లు ఈలలతో మార్మోగిపోవడమే మిగిలింది. ఇక రప్ప రప్ప అంటూ అభిమానులు మరోసారి అల్లు అర్జున్ మేనరిజమ్స్ ని అనుసరిస్తూ సందడి చేయడమే చూడాల్సి ఉంది. టాలీవుడ్ బాలీవుడ్ కాదు, ఏ వుడ్కి వెళ్ళినా పుష్ప 2 ఫీవరే కనిపిస్తుంది. అంతేకాదు ప్రచారం అవసరం సినిమా తన పేరునే ఓ బ్రాండ్గా మార్చుకుని ప్రేక్షకుల మనసులో ముద్రించకపోయిన పాత్ర పుష్ప. అందుకే టికెట్లు కొనేసి సినిమా ఎప్పుడెప్పుడా అని అంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ రేపు పండగలు ఏమీ లేవు, కానీ 80 దేశాల్లో ఓ ప్రత్యేకమైన సంబరాన్ని తీసుకొచ్చాడు పుష్ప. సెలవు రోజు కాదు, కానీ సెలవు రోజునే మించిపోయేంత సందడిని థియేటర్ల దగ్గర సృష్టిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా థియేటర్లలో 6 భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుంది. డిసెంబర్ 5న విడుదల తేదీ కాగా 4వ తేదీ రాత్రి ప్రీమియర్ షోనే పుష్పరాజు థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. అగ్రతార అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పుష్ప. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల ప్రత్యేక గీతంలో సందడి చేయనుంది. విజయవంతమైన పుష్ప ది రైజ్ కి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ఇది. పుష్ప ది రైజ్ చిత్రంలో ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఆయన ఈ పురస్కారం పొందిన తొలి తెలుగు నటుడిగా నిలిచారు. రిలీజ్ తర్వాత సంగతేమో కానీ విడుదలకు ముందే పుష్ప 2 రికార్డుల వేట మొదలైంది. రికార్డు స్థాయిలో ముందస్తుగా టికెట్లు అమ్మడవుతున్నాయి. బుకింగ్స్ ఆరంభమైన వెంటనే అత్యంత వేగంగా బుక్ మై షోలో 10 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. దేశంలో ఆ ఘనత సాధించిన తొలి చిత్రం పుష్ప 2 అనే మంగళవారం సాయంత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ సేల్స్ రూపంలోనే 100 కోట్ల వసూలు మైలురాయిని అధిగమించింది. సాంగ్స్ లోనూ ఈ మూవీ సోషల్ మీడియాలో సంచలనాన్ని సృష్టించింది. శ్రీలీల ఆడిపాడిన కిసిక్ పాట అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న దక్షిణాది పాటగా నిలిచింది. విడుదలైన 18 గంటల్లోనే 25+ మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. తెలుగులోని ఈ పాట ఇప్పటి వరకు 43+ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ఫీలింగ్స్ పాట ఇంకా మాస్ ని ఆకర్షిస్తూ అదరగొడుతుంది. ఇక పుష్పరాజ్ పాట పలు భాషల్లో 150+ మిలియన్ వ్యూస్ సాధించింది. శ్రేయా ఘోషల్ పాడిన సూసేకి సాంగ్ తెలుగులోనే 160+ మిలియన్ వ్యూస్ తో ఊపేసింది. పుష్ప 1 పాటలు విశేషాదరణ పొందాయి. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్కి జాతీయ పురస్కారాన్ని అందించారు.
దాదాపుగా 500 కోట్ల బడ్జెట్తో 3 ఏళ్ల పాటు పుష్ప 2 మూవీ షూటింగ్ జరిగింది. ఇందులో హీరో అల్లు అర్జున్ రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారు. 1000 కోట్లు వసూళ్లు అంటే తెలుగు పరిశ్రమకి ఓ కలలా ఉండేది. కానీ ఈ సినిమా ముందస్తు కలెక్షన్స్ తోనే 1000 కోట్ల మార్క్ ని దాటేసింది. ఈ మూవీ నిడివి 3 గంటల 20 నిమిషాలు ఉన్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. విదేశాల్లోనూ ప్రీ సేల్ బుకింగ్స్ రూపంలో అత్యంత స్పీడ్గా 50,000 టికెట్లు అమ్ముడైన మూవీగా పుష్ప 2 రికార్డు సృష్టించింది. అమెరికాలోనే 1000కి పైగా ప్రాంతాల్లో 65,000కి పైగా టికెట్లు అత్యంత వేగంగా అమ్ముడైనట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ లో 24 గంటల్లో 1,00,000 టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ ఘనతలో బాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ చిత్రాల జాబితాలో పుష్ప 2కి 3వ స్థానం దక్కింది. అల్లు అర్జున్ పై తనకున్న ప్రేమకి ఆదర్శమే పుష్ప మూవీస్ అంటున్నారు దర్శకుడు సుకుమార్. చెప్పడమే కాదు, ఆ ప్రేమని ప్రతి ఫ్రేమ్ లోనూ చూపించారు. ఆ సినిమాకి 3వ భాగం కూడా ఉంటుంది. ఆ చిత్రం పుష్ప ది ర్యాంపేజ్ పేరుతో రూపొందించనుంది. సినిమాకి పనిచేసిన ఆస్కార్ విజేత ప్రముఖ సాంకేతిక నిపుణులు రసూల్ పుకుట్టి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఓ ఫోటోలో పుష్ప ది ర్యాంపేజ్ పేరు కనిపించింది. ఇందులో ఓ యువ కథానాయకుడు ప్రతినాయకుడిగా నటించనున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక ఓవరాల్ గా పుష్ప ఇండియా వైడ్ గా తన రికార్డులను తాను బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. తెలుగులో ఏ మూవీకి సాధ్యం కాని రికార్డులను సొంతం చేసుకుంది.